బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సిబిఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్ స్కామ్, ఇసుక మాఫియాతో చేతులు కలిపిందని, అవకతవకలకు పాల్పడిందని సిబిఐ కేసు నమోదు చేసింది. ఏకకాలంలో 12 చోట్ల సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా కాగా ఉత్తరప్రదేశ్తో పాటు కరీంనగర్ జిల్లాలో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. అవినీతికి పాల్పడే నాయకులే ఆమెను టార్గెట్ చేసి కేసులు వేశారని ఆరోపించారు. యూపీ క్యాడర్ అధికారి అయిన ఈ తెలంగాణ తేజం 2014లో నాసిరకం రోడ్లు వేసిన అధికారులను, కాంట్రాక్టర్లను పబ్లిక్గా నిలదీసి సంచలనం సృష్టించారు. ఇదిలా ఉంటే నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా వార్తలకెక్కిన చంద్రకళను సోదాల పేరుతో వేధించడాన్ని అధికారులు ఖండించారు. ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సిబిఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్ స్కామ్, ఇసుక మాఫియాతో చేతులు కలిపిందని, అవకతవకలకు పాల్పడిందని సిబిఐ కేసు నమోదు చేసింది. ఏకకాలంలో 12 చోట్ల సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా కాగా ఉత్తరప్రదేశ్తో పాటు కరీంనగర్ జిల్లాలో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. అవినీతికి పాల్పడే నాయకులే ఆమెను టార్గెట్ చేసి కేసులు వేశారని ఆరోపించారు. యూపీ క్యాడర్ అధికారి అయిన ఈ తెలంగాణ తేజం 2014లో నాసిరకం రోడ్లు వేసిన అధికారులను, కాంట్రాక్టర్లను పబ్లిక్గా నిలదీసి సంచలనం సృష్టించారు. ఇదిలా ఉంటే నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా వార్తలకెక్కిన చంద్రకళను సోదాల పేరుతో వేధించడాన్ని అధికారులు ఖండించారు. For more updates, please subscribe 99 TV Telugu.